ఏంటంటే ఈ సంవత్సరం మనము క్యాలెండర్స్ ప్రింట్ చేయడం లేదు. ఎందుకు అంటే అది అనవసరంగా ఒక ఖర్చు భారం అయిపోతుంది. మనం పేదవాళ్ళం. మరి దేవుడు మనకు విస్తారమైన డబ్బు ఇవ్వలేదు. ఏదో మనం ఇంటద్దెలు కట్టుకోవడం, ఏదో చిన్న చిన్న రిపేర్లు చేసుకోవడం, దీనికే కటకటలాడుతూ ఉన్నాం. దానికి మళ్ళా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు. ప్రతి సంవత్సరం కూడా అప్పే చేసి క్యాలెండర్స్ ప్రింట్ చేస్తున్నాం. అప్పు చేసి ప్రింట్ చేస్తున్నాము. మళ్ళీ ఆ డబ్బులేమో క్రమంగా రావడం లేదు. చాలామంది మరి తీసుకుంటున్నారు, డబ్బులు తర్వాత ఇస్తామంటున్నారు, ఇవ్వడం లేదు. అటుపోయిన సంవత్సరం డబ్బులు ఇంకా కొన్ని రానే లేదు. మరి ఏమనుకుంటున్నారు, ఆయనకేం తక్కువ, కోట్లు ఉన్నాయని మనోళ్ళు కూడా అనుకుంటున్నారేమో నాకు తెలియదు. కాబట్టి ఎవరికి స్థానిక సంఘాల కాపరులు ఎవరి క్యాలెండర్లు వాళ్ళే కావాలంటే ప్రింట్ చేసుకోండి. ఇక్కడ సెంటర్ నుండి మేము చేసి పంపించేది ఈ సంవత్సరం అయితే మానేయాలనుకుంటున్నాం. ఈస్ పాలసీ డెసిషన్ మేడ్. ప్రభు చిత్తం అయితే ముందు మనకు ఫైనాన్షియల్ పొజిషన్ బెటర్గా ఉన్నప్పుడు, మనకి ఆర్థికంగా తడుముకునే పరిస్థితి లేదు, ఫ్రీగా ధారాళంగా మనం చేయగలం. మళ్ళీ డబ్బులు ఎదురు వచ్చినా రాకపోయినా మనకైతే అప్పులు మిగలవు అన్నటువంటి ఆహ్లాదకరమైన ఫైనాన్షియల్ సౌండ్ సిచ్యువేషన్ మనకు ఉంటే, భవిష్యత్తులో దేవుడు నడిపిస్తే మనం చేద్దాం. వేరే సంస్థల వాళ్ళు క్యాలెండర్స్ చేస్తారు, బాగా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రెండో పని ఉండదు, అదొకటే పని. ఈ సంవత్సరం క్యాలెండర్స్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్స్ కొరకు ఇప్పటి నుంచే పని చేస్తుంటారు. వాళ్ళకి అది ఒకటే పని. దట్స్ దేర్ ఓన్లీ కాలింగ్ అండ్ విజన్ అండ్ మిషన్. మరి మనం 1,00,000 పనులు, గ్రంథాలు, సంఘస్థాపన, కాన్ఫరెన్సెస్, ఇవన్నీ చేస్తూ, మనం బీదలకు సహాయం చేస్తూ, ఎన్నో కార్యక్రమాల్లో ఇదొకటి. అంత మ్యాన్ పవర్ కానీ, అంత స్టాఫ్ కానీ, అంత టైం కానీ, అంత డబ్బులు కానీ మన దగ్గర లేవు. సో లెట్ us నాట్ డూ ఇట్. లేనిపోని బరువు నెత్తికెత్తుకొని మనకు లేనిదేదో ఉన్నట్టుగా చూపించుకోవడం ఎందుకు? లేనోళ్ళం లేనట్టే ఉందాం అని నాకు ఒక మైండ్ వచ్చేసింది. క్యాలెండర్లు ప్రింట్ కానంత మాత్రాన సేవ ఆగిపోయినట్టు కాదు, సువార్త ఆగిపోయినట్టు కాదు, మనం ఏదో భ్రష్టులం అయిపోయినట్టు కాదు. మనం వేరే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. కాబట్టి ఇది డెసిషన్. ఇది అందరూ గమనించాల్సిందిగా మనవి. నేను బాలరాజుకు అదే మాట చెప్పాను, చిట్టమ్మ విజయకు అదే మాట చెప్పాను, అబ్బుల్ గారు అందరికి అదే మాట చెప్పాను. దిస్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్ ఫర్ దిస్ ఇయర్. అంటే దిస్ ఇయర్ అంటే 2026. ముందు అనుకున్నాం తమిళ్, కన్నడ, మలయాళం అది ఇదంతా అనుకున్నాం. కానీ మన పాయింట్ ఏంటి? మీ ఇంట్లో క్యాలెండర్ ఉంటే మీ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ మన మినిస్ట్రీ పరిచయం అవుతుంది, వాళ్ళు కూడా సత్యంలోకి వస్తారని ఏదేదో మనం అన్నాం. కానీ ఆ రకంగా వచ్చిన ఆత్మలు ఎంతమంది వచ్చారు? ఎవరు రాలేదు. కనుక ఇది అనవసరమైన భారం మన నెత్తికి మనమే ఎత్తుకోవడం ఇది మంచిది కాదు. లెట్ us నాట్ గో ఇంటూ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అండ్ లోన్స్ అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇదొక విషయం.